ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? తనకేమైనా అయ్యుంటుందా? తనకేం కాలేదు. ఫోన్ నేనే ఆఫ్ చేయమన్నా. ఈ పాటకి కొత్త సిమ్ తీసుకునే ఉంటాడు. ఇంకాసేపట్లో నాకు ఫోన్ చేస్తాడు. సారీ అక్క, ఖర్చులకి కొంచెం ఇబ్బందిగా ఉంది. డబ్బు అవసరమై నేను ఇబ్బంది పెట్టాను. ఇబ్బంది కాదురా, ఇరుక్కుపోయి ఉండేదాన్ని. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడానికి, నువ్వు ఫోన్ చేయగానే మాట్లాడడానికి నేను పాత వసుదని కాదురా, ఆదిత్య మౌర్య ఇంటి హౌస్ మేనేజర్ని. ఆదిత్య మౌర్యని బుట్టలో వేసుకుని ఆ ఇంటి మనిషిగా తన సొంత మనిషిలా మెసులుతున్నదాన్ని. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే నేను ఎవరన్నది వాళ్ళకి తెలిస్తే మొత్తం నాశనమవుతుంది. వాడు గోపియే కదా? అవునక్క. నువ్వు వెళ్ళిపో. గోపి, 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 నువ్వేంటి ఇక్కడ? అంటే అక్క అది సమాధానం కోసం వెతుకుతున్నావంటే అబద్ధం చెప్పాలని అనుకుంటున్నావు. నిజం చెప్పు గోపి. అదేం లేదక్క. అక్క అని అంత ప్రేమగా పిలిచి అబద్ధం చెప్తావా? నిజం చెప్పు. ఆ తార నిన్ను పక్కకి తీసుకెళ్ళి ఏదో చెప్పింది కదా? అయ్యో అదేం లేదక్క. మీరిద్దరు ఒక పక్కకెళ్ళి మాట్లాడుకోవడం నేను చూశాను గోపి. పాపం, ఇప్పుడు తారాగారి గురించి చెప్తే ఆవిడ ఇబ్బంది పడుతుంది. చెప్పు, ఆ తార నీకేం చెప్పింది? ఓహో అదా, ఆవిడ కూడా సృజన గారిని పెళ్లి చేసుకోమని చెప్పిందాక. లేదు, వీడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు. ఎలాగైనా అదేంటో కనుక్కోవాలి. మరి రేపు నీ ఎంగేజ్మెంట్ కదా, ఇప్పుడెక్కడికి? అందుకే వెళ్ళిపోతున్నానక్క. ఎక్కడికి? తెలీదు. ఏమైంది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదక్క. ఈ విషయాన్ని నేను సృజన గారికి చెప్పాను. ఆదిత్య గారికి కూడా మీ ముందే చెప్పానుగా. కానీ మీరందరూ కలిసి నన్ను ఒప్పించారు. కానీ నాకెందుకో తప్పనిపించింది. ఆ తప్పు చేయకూడదనే తప్పించుకొచ్చేశాను. తప్పు జరగకూడదని వచ్చేసావు. ఒకవేళ అక్కడ జరగరాని తప్పు జరిగితే? ఏం జరుగుతుందక్క? నేను లేకపోయేసరికి పెళ్ళి ఆగిపోతుంది, అంతే కదా. వీడిని వెళ్ళనివ్వకూడదు. వీడు వెళ్ళిపోతే నేను అనుకున్నది జరగదు. వీడిని ఎలాగైనా వెనక్కి తీసుకెళ్ళాలి. అదే, పెళ్ళి ఆగిపోయిందనే బాధలో సృజన గారు ఏమైనా చేసుకుంటే? అసలే భార్య పోయిన బాధలో ఉన్న ఆదిత్య గారు ఇప్పుడు కూతురు కూడా దూరమైందనే బాధతో ఆయన ఏమైనా చేసుకుంటే? నేను అంత జాగ్రత్తగా అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళకి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? అయ్యో, నేనంత ఆలోచించలేదక్క. నా వల్ల వాళ్ళకి ఏం జరగకూడదు. ఏం కాకూడదంటే నువ్వు నాతో పాటు రావాలి, ఈ పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటానక్క.
ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఏమైనా పర్వాలేదు, నా వల్ల వాళ్ళకేమీ కాకూడదు. చెప్పండి. మీరు స్టార్ట్ చేయండి. సార్ వేరే టెన్షన్లో ఉన్నారు. మీరు స్టార్ట్ చేయండి. నేను పోస్ట్ లంచ్లో మిమ్మల్ని కలుస్తాను. ఎవరు? గోపీనా? గోపియా? గోపి నాకెందుకు ఫోన్ చేస్తాడు? మన సైట్ ఇంజనీర్, బి బ్లాక్లో వర్క్ ఈ రోజు నుంచే స్టార్ట్ అంట. ఆదిత్య సార్ వస్తారా అని అడుగుతున్నారు. డాడ్, అసలు గోపి ఏమయ్యాడు? గోపికి ఏమైనా అయ్యి ఉంటుందంటారా? తనకేం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే గోపిని ఎక్కడున్నా ట్రేస్ చేస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను? గోపి మళ్ళీ తిరిగొస్తే సృజనతో గోపి పెళ్లి కన్ఫర్మ్. దీన్ని ఎలాగైనా ఆపాలి. సార్, ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ వద్దు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. పర్లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎవరో ఒకళ్ళు చెప్పండి. నువ్వు చెప్పు. ఓకే, నేను చెప్తా. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు సార్. మనం జస్ట్ ఈ ఇంట్లోనే కాకుండా అన్ని చోట్ల వెతుకుదాం, అట్లీస్ట్ ఈవినింగ్ వరకు. అప్పటికి గోపి కనబడకపోతే మీరన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. దట్స్ ఏ గుడ్ ఐడియా. ముందు ఇల్లంతా మరొకసారి వెతుకుదాం. కనబడకపోతే ఒకరు ఆఫీస్కి, ఇంకొకరు సైట్కి, ఇలా మన ప్లేసెస్ అన్ని వెతుకుదాం. సరే. సరే, మీ ఇద్దరు పైన వెతకండి. పదండి. ఏయ్, ఎక్కడికి? గోపిని వెతకడానికి. ఈ పెళ్ళాగడం నీకు ఇష్టం లేదా? అంటే గోపిని నేను దాచలా, జస్ట్ ఇక్కడి నుంచి పంపించేశాను. ఎక్కడికి? ఇక్కడి నుంచి దూరంగా.
అంటే మళ్ళీ రాడా? నేను చెప్పేంత వరకు. నువ్వు సూపర్. అమ్మవారు ఆడవాళ్ల రూపంలో మన మధ్య తిరుగుతారు అంటే ఏమో అనుకున్నాను, కానీ అది నిజమే. ఏది ఒకసారి నీ కాళ్ళు చూపించు. అంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు. మీకు కనిపించాడా? ఆహా. వసుదా, గోపి కనిపించాడా? గోపి, ఎక్కడికి వెళ్ళావు గోపి? నీకోసం మేమందరం ఎంత వెతికామో తెలుసా? నువ్వు పిలిచే వరకు రాడన్నావు. అనుకున్నాను. గుడి దగ్గర కనిపించాడమ్మా. నువ్వేంటి గోపి ఇక్కడ అని అడిగితే, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కంగారుగా ఉంది, అందుకే కాసేపు ప్రశాంతంగా ఉంటుందని వచ్చాను అని అన్నాడు. అసలు నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు? ఆ ఇంట్లో ఇంత పెద్ద శుభకార్యం తలపెట్టినప్పుడు ఎలాంటి అవాంతరాలు అడ్డులు రాకుండా చూడమని ఆ దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్ళాను. నువ్వలా వెళ్ళడమే మంచిదైంది, లేదంటే గోపి కోసం ఇంకెంత వెతికేవాళ్ళము. నువ్వు అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా. కదా చెప్దామని అనుకున్నాను సార్, కానీ మీరేదో పనుల్లో ఉంటారు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. ఎనీహౌ, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. అసలు నువ్వేమైపోయావు, ఎటు వెళ్ళావు, నిన్నెవరైనా ఏమైనా చేశారా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? గోపి, ఏంటి ఎలా ఉన్నావు? అలసిపోయావా? రెస్ట్ కావాలా? సరే, కాసేపు రెస్ట్ తీసుకో, కలిసి లంచ్ చేద్దాం. వసుదా, కుక్కి చెప్పి గోపికి ఇష్టమైన పచ్చి పులుసు చేయించు. అలాగే.
గోపి ఇది? నేను చెప్పే వరకు రావద్దు అని చెప్పాను కదా, మళ్ళీ వచ్చావేంటి? అంటే మేడం అది ఏది చెప్పు. రాకూడదని వెళ్ళానండి, కానీ రాకపోతే ఏమవుతుందో అనే భయంతో వచ్చేసానండి. రాకపోతే ఏమవుతుందోనా? ఏమవుతుంది? అంటే సృజన గారి గురించి మనకి తెలిసిందే కదండి. ఆవిడ అనుకున్నది జరగాలి అంటుంది. అది జరగకపోతే ఆవిడ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది కదండి. పిచ్చి పిచ్చి నిర్ణయం అంటే? అంటే ఆవిడ ఏదైనా చేసుకోవడం. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు కాదనుకొని వెళ్ళిపోయావని సృజన సూసైడ్ చేసుకుంటుందంటవా? నేను అలా అనలేదండి, అలా అనుకున్నాను. ఆవిడకి ఏదైనా అయితే అసలే పారిపోయిన బాధలో ఉన్న ఆదిత్య మౌర్య గారు కూతురు కూడా పోతే ఆ బాధ తట్టుకోలేక ఆయనకి ఏదైనా జరిగితే? ఈ మాటలు గోపివి కాదు, ఎవరో ఎక్కించారు. వసుధతో తిరిగొచ్చాడు అంటే వసుధ ఎక్కించుంటుందా? అందుకేనండి నా వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగకూడదని వచ్చేశాను. ఏయ్, నిజం చెప్పు, నీ అంతటా నువ్వే వచ్చేసావా? అవును మేడం, నాకింత మంచి చేసిన వాళ్ళకి నా వల్ల ఎలాంటి చెడు జరగకూడదని వచ్చేశానండి. ఏదో జరిగింది. ఆ వసుదే గోపికి ఏదో చెప్పి తీసుకొచ్చింది. అంత లేదు. వాడి మొహం చూస్తుంటే తెలియటం లేదా? ఇంత ఆస్తి, సృజన్ లాంటి అమ్మాయి వాడి లైఫ్లోకి వస్తుంటే ఎవడైనా ఎందుకు కాదనుకుంటాడు? ఈ ఆస్తి కోసం వాడంతటి వాడే తిరగొచ్చుంటాడు. శ్రీకర్, మాటలు జాగ్రత్త. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? గోపి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మైండ్ యువర్ వర్డ్స్ బిఫోర్ యు స్పీక్. మైండ్లో ఉన్నవి నోటి నుంచి బయటకు వచ్చాయి. వీడే ఏదో చేస్తున్నాడు. వీణ్ణు కంట కనిపెట్టాలి. నా బతుకు అమావాస్య నాడు అటుకులు అమ్ముకునేవాడి కన్నా అధ్వాన్నంగా అయిపోయింది. గోపి తిరిగొచ్చాడంటే సృజనాన్ని పెళ్లి చేసుకోవడానికి అందుకు ప్రిపేర్ అయ్యాడని అర్థమవుతుంది. అదే జరిగితే నా గోపి నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. అలా జరగకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏంటి చేసేది? ఏం చేసినా ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి ఆగేలా లేవు. ఈ పెళ్ళైపోతే నేను అమ్మకి ఇచ్చిన మాట తప్పినవాణ్ణవుతాను. అమ్మని మావయ్యని కలపలేను. సృజనని నాదాన్ని చేసుకోలేను. ఎలా? ఏం చెయ్యాలి? ఎలా? ఏం చేసి ఈ పెళ్ళి ఆపాలి? ఏం చేసి ఈ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేయాలి? నించుంటే కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపిస్తోంది. అమ్మకిచ్చిన మాట తప్పితే నేను బతకటమే వేస్ట్. అసలు నిజం శ్రీకర్కి చెప్పేసి తన సాయం కోరితే
అదే బెటర్. లేట్ చేస్తే గోపి నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. చూస్తుంటే వీళ్ళిద్దరూ ఎంగేజ్లో ఉన్నప్పటి ఫోటోలా ఉంది. అంటే ఆదిత్య సార్కి శ్రీకర్ వాళ్ళ మదర్ ముందే తెలుసా? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమై ఉంటుంది?